మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. అనతి కాలంలోనే మన న్యూస్ ఛానల్ను ఆదరించి 2000 సబ్స్క్రిప్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 2000 సబ్స్క్రిప్షన్స్ ఇచ్చినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మార్నింగ్ న్యూస్ లో హెడ్లైన్స్: బంగ్లాలో కదులుతున్న పునాదులు. ఏదైతే ఖలీదా జియా రిలీజ్ 6 ఏళ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. మరోవైపు ఆదుకున్న ఎల్లంపల్లి కాళేశ్వరం కథ కంచికి చేరినట్టేనా? అదేవిధంగా తెలంగాణకు ప్రపంచంతో పోటీ. ప్రపంచ పటంలో మేటి తెలంగాణను నెంబర్ 1 స్థానంలో ఉంచడమే సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆలోచన. 15 ఆగస్టు రోజున ఏదైతే రైతుల రుణమాఫీ జరుగుతుంది, వైరా సభలో 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామని చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఏదైతే హెల్త్ ఇండస్ట్రీ మరియు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలకు సంబంధించిన జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పి కోరుతున్న ఇండియా కూటమి. హైడ్రా దూకుడు, చెరువులు నాలాల కబ్జాలపై ఏదైతే ఉన్నటువంటి ఇండ్ల తొలగింపు కార్యక్రమంలో హైడ్రా దూకుడు వ్యవహరిస్తుంది. ఆశ్రమ పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ లో తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుపై కొల్లగొట్టే ఆలోచనను ఇక నుంచి రద్దు చేస్తాం, మంత్రి దామోదర రాజనరసింహ. గద్దర్ లాంటి వ్యక్తి శతాబ్దానికి ఒక్కరే పుడతారు, బట్టి విక్రమార్క. రెజ్లింగ్ ఫైనల్ లో వినేష్, జావలిన్ త్రోలో ఫైనల్ కు నీరజ్ చోప్రా. ఇండియా స్టార్ రెజ్లర్ వినేష్ ఫాగట్ అద్భుతం చేసింది. మహిళల 50 కేజీల విభాగంలో ఒకే రోజు 3 బౌట్లలో ఖతర్నాక్ విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరి పతాకం చేసుకుంది. అదే విధంగా ఏదైతే నీరజ్ చోప్రా ఏదైతే ఉన్నాడో జావలిన్ త్రోలో తను కూడా ఇవాళ ఫైనల్ ఆడడం జరుగుతూ ఉంది. అదే విధంగా నిన్న ఏదైతే సెమీఫైనల్ కు చేరినటువంటి ఇండియా జర్మనీ చేతిలో ఓడిపోవడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో మిక్స్డ్ ఫలితాలుగా ఇండియా ప్రభావితం కనబడతా ఉంది. ఇకపోతే ఖలీదా జియా రిలీజ్ 6 ఏళ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు మహమ్మద్ యానస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం. హసీనా పలాయనంతో చకచకా మారుతున్న బంగ్లా పరిణామాలు. బ్రిటన్ లో ఆశ్రయంపై డైలమా. భారత్ లోనే ఉన్న హసీనా షాక్ లో ఉన్నారు, ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాం. ఆల్ పార్టీ మీటింగ్ లో జైశంకర్ వెల్లడి. ఏదైతే 15 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా గారికి ఆ దేశంలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి, ఇండియాలోని ఉత్తరప్రదేశ్ కు సంబంధించి మనం స్థావరం కల్పించడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నమే హసీనా సేన్ గారు ఏదైతే లండన్ కు వెళ్ళి ఆశ్రయం పొందుతారని అనుకున్నాం, కానీ మారుతున్న పరిస్థితుల బట్టి, మారుతున్న పరిణామాలను బట్టి ఆమె ఇంకా ఇండియాలోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ ఎంబసీ, ఇండియాకు సంబంధించిన మిలిటరీ పారా బలగాలతోటి పహారా రక్షణ కల్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆమె లండన్ వెళ్ళే అవకాశాలు కూడా పూర్తిగా నిర్వీర్యం దిశగా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె ఏదైతే ఖలీదా జియా, ఈమె బంగ్లాదేశ్ కు మాజీ ప్రధానిగా వ్యవహరించారు. ఈమెను నిర్బంధ జైల్లో ఉంచడం జరిగింది. 6 సంవత్సరాల నిర్బంధం తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఆమెను రిలీజ్ చేయడం జరిగింది. ప్రధాన ప్రత్యర్థులుగా ఉండే వాళ్ళు వీళ్ళు. 6 సంవత్సరాల నిర్బంధం తర్వాత ఈమె బంగ్లాదేశ్ జైల్లో నుంచి విడుదల కావడం, అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా గారు ఆ దేశాన్ని విడిచి పారిపోవడం, 2 ఏకకాలంలో జరిగినాయి. ఏదైతే బ్రిటిష్ వాళ్లకు సంబంధించిన ఆర్మీ, ఏదైతే బంగ్లాదేశ్ కు సంబంధించిన ఆర్మీ 38 నిమిషాల పాటు నిడవి లోపట నువ్వు రిజైన్ చేసినట్లయితే నేను ఈ దేశం నుంచి పంపించడానికి మేము సహాయ సహకారాలు అందిస్తాం, లేకుంటే ఆర్మీ పరంగా యాక్షన్ తీసుకుంటామని బెదిరింపులు చేయడంతో షేక్ హసీనా గారు తన ప్రధాని పదవిని త్యాగం చేసి రిజైన్ చేసి భారతదేశానికి ఆశ్రయానికి రావడం జరిగింది. ఇకపోతే తెలంగాణకు ప్రపంచంతో పోటీ అలా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. సీఎం రేవంత్ రెడ్డి. భారత్ కు కొత్త చిరునామాగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాము. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం.
వ్యాపారులకు పారిశ్రామిక విధానం రూపొందిస్తాం. ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రం మనం తీర్చిదిద్దుకుందామని పిలుపు. యుఎస్ పారిశ్రామిక మీటింగ్ లో పారిశ్రామికవేత్తలతో శ్రీధర్ బాబు మీటింగ్. ఏదైతే భారతదేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవాత్మక కేంద్రంగా తీర్చిదిద్దుదామని సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అమెరికాలో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలతోటి మీటింగ్ చేయడం జరిగింది. అలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నేను నా మంత్రివర్గం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి అమెరికా ఇన్వెస్టర్లు చైనా +1 కంట్రీ కోసం అన్వేషిస్తున్నారని, ఆ +1 గా తెలంగాణను తీర్చిదిద్దాలనేది తన సంకల్పం అని న్యూయార్క్ కాన్సులేట్ ఆఫ్ జనరల్ ఇండియా వర్కింగ్ లో లంచ్ అనంతరం సీఎం రేవంత్ వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అమెరికాలోని పారిశ్రామికవేత్తలు ఏదైతే నెంబర్ 1 గ్లోబల్ ఇండస్ట్రీకి సంబంధించి చైనాలో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు పరిశీలిస్తున్నారని, ఆ నెంబర్ 1 పొజిషన్ లో ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ను నింపాలన్న లక్ష్యంతో నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఇక్కడికి రావడం జరిగింది. దానికి మీరు అవకాశాలు కల్పించండి, మీరు పెట్టే ప్రతి రూపాయికి నాదే భరోసా. మీ వాణిజ్యపరమైన దానికి హైదరాబాద్ అనువైన ప్రాంతం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా తమ స్వరాష్ట్రాన్ని సాధించుకోవడంలో కృతనిశ్చయంతో పనిచేశారు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా తమ అవకాశాలను పెట్టుబడులుగా పెట్టాలని రేవంత్ రెడ్డి గారును పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇకపోతే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. గద్దర్ శతాబ్దానికి ఒక్కరే పుడతారు, శబ్దంతో సమానమైన విప్లవాన్ని సృష్టిస్తారు. విప్లవమే కాదు, ఆధునిక యుగంలో కూడా రాచరిక పాలనను అంతమొందించాలని కలంతో కాకుండా తన గానంతో విప్లవ గేయాలతో ప్రతి మనిషిలో రగల్ జెండా పురాయించి ప్రతి మనిషిలో చైతన్యం రప్పించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నూదే పాటల రచయిత గద్దర్. గద్దర్ లాంటి విప్లవ గేయకారులు శతాబ్దానికి ఒక్కరే పుడతారని బట్టి విక్రమార్క గారు ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో బట్టి విక్రమార్క గారు చెప్పారు. గద్దర్ లాంటి వారు శతాబ్దానికి ఒక్కరే, గద్దర్ విశ్వమానవుడు అని అలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం మన అదృష్టమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్నారు. గద్దర్ లాంటి వ్యక్తి శతాబ్దానికి ఒక్కడే పుడతారని ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామన్నారు. ఏదైతే బట్టి విక్రమార్క గారు ప్రజా సంకల్ప యాత్ర చేసిర్రు, దానిలో పెద్దపల్లి నియోజకవర్గానికి రాగానే పెద్దపల్లి సభకు సంబంధించి గద్దర్ గారు పాల్గొనడం జరిగింది. పాల్గొని ఆ ఏదైతే పెద్దపల్లికి సంబంధించిన కమాన్ కు సంబంధించిన ఏరియాలో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో గద్దర్ తన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, నా తెలివి బలం నేను ఆలోచించిన పరిస్థితులు అన్ని మనిషి సామాజిక కోణంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని తన చివరి అంకంలో గద్దర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొని ప్రజలను చైతన్యవంతులు చేసిండని ఏదైతే ఉప ముఖ్యమంత్రి తెలపడం జరిగింది. ఏదైతే ఫార్మా రంగానికి సంబంధించి మనిషి మనుగడకు ఉపయోగపడే మందుల తయారీ ఉత్పత్తులకు సంబంధించి, ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి, ఏదైతే మనిషి అకాల మరణం చెందితే వచ్చే కార్యక్రమంలో జరిగేటువంటి పరిణామాలకు సంబంధించి, ఫార్మా అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లకు సంబంధించిన వాటికి సంబంధించిన జిఎస్టీని ఎత్తివేయాలి. జిఎస్టీని లాభదాయకమైన ఇండస్ట్రీలకు, కోల్ మైన్స్ ఆర్ మినరల్స్ కు సంబంధించిన వాటి మీద, కంట్రిబ్యూషన్ కు సంబంధించి, ప్రొడక్షన్స్ కు సంబంధించిన వాటి మీదే జిఎస్టీని వేయండి. కానీ ఏదైతే మానవ మనుగడకు ఎంతో ఉపదాయకం అనుకున్నటువంటి స్టడీ, విద్య, వైద్యం, ఇన్సూరెన్స్ సంబంధించి వాటి మీద జిఎస్టీని ఎత్తివేయాలని పార్లమెంటులో ఇండియా కూటమి నాయకులు గలమెత్తడం జరిగింది. దానికి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ లపై జిఎస్టీ ఎత్తివేయండి. ఇండియా కూటమి నేతల డిమాండ్. పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ ఎంపీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18% జిఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ట్యాక్స్ టెర్రరిజం ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ, ఆప్, ఎస్పీ తదితర నేతలు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, రామసహాయం, రాఘురాం,
రెడ్డి, చామల కిరణ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ను వెలుగు కథనంలో వేయడం జరిగింది. 15 ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ వైరా సభలో సీఎం అనౌన్స్ చేశారు మంత్రి తుమ్మల. మూడో విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల మాఫీ. సాంకేతిక లోపాలుంటే సరిదిద్దుతాం. పంటల బీమా అమలు చేస్తాం. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. అందుబాటులో ఎరువులు, రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచన. ఏదైతే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు వైరాలో తన ప్రజా సంకల్ప యాత్రను ముగించిన తరువాత జరిగిన పరిణామాల కార్యక్రమానికి వచ్చేసరికి 15 ఆగస్టు రోజు వైరా సభలో ముఖ్యమంత్రి 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ప్రజలతో, రైతులతో మమేకమై ఆ రోజు మరో 7 లక్షల కుటుంబాల కళ్ళల్లో ఆనందం నింపనీకి పెద్ద మొత్తంలో ఖర్చు అయినప్పటికీ కూడా చేస్తాము. చిన్న చిన్న సాంకేతిక లోపాలతో దాదాపుగా 70-80 వేల కుటుంబాలకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించి ఇండియన్ బ్యాంక్ పెద్దపల్లికి సంబంధించింది అయితేనేమి, మిగతా చిన్న చిన్న వాటికి సంబంధించిన వారి రైతుల అకౌంట్ లో ఇంతవరకు డబ్బులు జమ కాకపోవడాన్ని సీరియస్ గా పరిగణించినటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తాం, ఆర్బీఐతో చర్చలు జరుపుతా ఉన్నాం. అదే విధంగా వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే సభా స్థలి మీద కార్యకర్తలు, నాయకులు, రైతుల మధ్య రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినరో ఆ పద్ధతిని తూచా తప్పకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తరతరాలకు గుర్తుండే పోయే విధంగా, ఏ విధంగానైతే దేశం మొత్తం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినమో, ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినమో, ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలోని 30,000 కోట్ల రూపాయలతోటి రైతు కళ్ళల్లో ఆనందం నింపనీకి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాము, ఆ విధంగానే ఆ పద్ధతిగానే చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా పంటల బీమాను కూడా అమలు చేస్తాం. గతంలో 10 సంవత్సరాల కాలంలో రైతుల పట్ల విద్వేషం, విధ్వంసం, విపక్షం చూపిస్తూ రైతులకు సంబంధించిన పంటల బీమాపై పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నగిల్లింపు కార్యక్రమం చేసింది. కానీ మేము అలా కాకుండా చెప్పినా చెప్పబోయినా గతంలో నుంచే రైతుకు దాదాపుగా 17 రకాల సేవలను అందుబాటులో తెస్తాం. రైతుకు పంట బీమా కూడా అమలు చేస్తామని చెప్పారు. అదే విధంగా ఏదైతే పంటలకు అనుకూలంగా వాతావరణం ఉండే విధంగా శాస్త్ర పరిజ్ఞానంతో ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రాలు అయితేంది, హార్టికల్చర్ కేంద్రాలు అయితేంది, ఇవేవి కాకుండా భూగర్భ శాస్త్ర పరిజ్ఞానంతో ఏఈఓలతోటి ఎప్పటికప్పుడు మట్టి శాంపిల్స్ నమూనాలు తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం అనే విధంగా పనిచేస్తాం. ఇక్కడ మీరు రైతాంగ సోదరులు ఒక విషయం ఆలోచన చేయాలి. కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తా ఉన్నది. కేంద్రం ఇప్పటి వరకు ఏదైతే ఈ సీజన్ కు సంబంధించి రైతులకు అందుబాటులో ఉంచాల్సినటువంటి ఎరువులకు సంబంధించి యూరియా అయితేనేమి, 2020 అయితేనేమి, డిఏపి అయితేనేమి, పొటాషియం అయితేనేమి, రైతులకు అందుబాటులో ఉంచాల్సినటువంటి కేంద్రానికి సంబంధించిన ఎరువుల ప్రక్రియ ఈ పాటికే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సినటువంటి ఎరువుల ప్రక్రియ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు రాక కేంద్రం నుంచి ఎరువులు తెలంగాణ రాష్ట్రానికి అందలేదు. తెలంగాణ విఘ్నులైన తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చేయండి. కేంద్రం మనపై సీత కన్ను వేస్తా ఉందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి ఈ నెలలో రావాల్సిన కోటా యూరియా, డిఏపి కేంద్రం ఇవ్వలేదని మంత్రి వెల్లడించారు. యూరియా ఎక్స్పోర్ట్ లో జాప్యం జరుగుతుందని, పూర్తి స్థాయిలో ఎరువులు రాలేదు. యూరియా, డిఏపి ఇంకా రావాల్సింది. గత నెలలో కేంద్రానికి లెటర్ రాసాం, వెంటనే పంపించాలని కోరామని చెప్తా ఉన్నారు. ఏదైతే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గడిచిన 30 రోజుల క్రితమే తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతన్నలకు యూరియా, డిఏపికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితి ఉంది, మీరు లేట్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా కనీస సమాధానం కూడా కేంద్రం నుంచి రాలేదు. కేంద్రం రైతాంగం పట్ల వివక్ష చూపుతుందని మరోమారు చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీజేపీ మంత్రులారా మీకు దమ్ముంటే తెలంగాణకు ఐటీఐఆర్ ను తీసుకురండి, మోడీతో శంకుస్థాపన చేయించండి, వాటికి కావాల్సిన మౌలిక వసతులను, వాటికి కావాల్సిన ఏదైతే పరిశ్రమలకు కావాల్సిన అన్ని విధాల సంబంధించిన భూమి, మౌలిక వసతులు, నీరుకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రభుత్వం రెడీగా ఉందని చెప్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి దమ్ముంటే రాష్ట్రానికి ఐటీఆర్ తీసుకొచ్చి ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు కేవలం కోతుల రాయిళ్లు మాత్రమేనని ధ్వజమెత్తారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన అవినీతి కోసమేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి గంగా ప్రక్షాళన కూడా
అందుకే చూస్తున్నారా, పనులు చేస్తే డబ్బుల కోసం అంటారు, చేయకపోతే చేయడం లేదంటారు. ఇదేం పద్ధతి అంటూ బీజేపీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. అబద్ధాలకు తల్లికారీలుగా కేసీఆర్ దేనని జగ్గారెడ్డి ఆరోపించారు. అబద్ధాలు ఎట్ ది రేట్ ఆఫ్ కేసీఆర్, అబద్ధాల పుట్టినిల్లు తల్లిగారిల్లు కేసీఆర్ దేనని బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా డిపిఆర్లే రాలేదు, ఎస్టిమేట్లే లేదు, టెండర్లే పిలవలేదు, వాటికి సంబంధించిన డబ్బులే రిలీజ్ కాలేదు. మూసీని ప్రక్షాళన చేసి మంచినీటి సరస్సుగా మార్చాలన్న తెలంగాణ ప్రజాప్రభుత్వ లక్ష్యాన్ని బీజేపీ నేతలు డబ్బులుగా, ఇది ఏటీఎం గా అంటున్నారు కదా. మరి గంగా నది, సబర్మతి నదిల క్లీన్ చీట్ కోసం, వాటి పరిశుద్ధ కార్యక్రమాల కోసం, వాటిని ఏదైతే శుభ్రం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వాడినటువంటి పైసలు కూడా ఏటీఎం లా వాడుకునేనా? అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా అని చెప్పి జగ్గారెడ్డి కొద్దిగా ఘాటుగానే జగ్గన్న మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. మేడిగడ్డపై డ్రోన్ వీడియో, కేటీఆర్ పై కేసు నమోదు. బాల్కా సుమన్, గంటా రమణారెడ్డి, వెంకట రమణారెడ్డిపై కేసు నమోదు. కేటీఆర్ కాలం చాలా విలువైనది. ఒకప్పుడు కేటీఆర్ కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసినందుకు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుగా, రాష్ట్ర ఎంపీగా, మల్కాజ్గిరి ఎంపీగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిపై కేసు పెట్టి రేవంత్ రెడ్డిని జైల్లోకి పంపించి పెద్ద తప్పిదం చేసిరప్పుడు. కేవలం 111 జీవోకు సంబంధించి ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టకూడదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశం కాదని కేటీఆర్ అక్కడ ఫామ్ హౌస్ కట్టిండని చెప్పినందుకు తీసుకెళ్లి జైల్లో పారేసినాం. కానీ విధి కర్మ ఎవరిని వదిలిపెట్టారంటారు కదా. దానికి సంబంధించి మేడిగడ్డపై డ్రోన్ వీడియో, కేటీఆర్ పై కేసు నమోదు. బల్కా సుమన్, గండ్రా వెంకటరమణారెడ్డిపై కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించే టైంలో డ్రోన్ వీడియోలు తీసినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. భూపాల్పల్లి జిల్లా మాదేపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని గత నెల 26న బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలన చేశాడు. కార్యకర్తలు కొందరు డ్రోన్ ఎగరవేసి మేడిగడ్డ బ్యారేజీలు తీశారు. ఆ వీడియోలు యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్కి ఏం కాలేదని, పెద్ద ఎత్తున వరద వచ్చినా తట్టుకున్నదని, మేడిగడ్డపై రాజకీయం చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించి బల్కా సుమన్, గండ్రా వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ప్రభుత్వ ఇంజనీరింగ్ గత నెల 29న మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బల్కా సుమన్, వెంకటరమణారెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయన అన్ని గివే ఎక్స్ట్రాలు ఉంటాయి. ఈయన చెప్తా ఉంటారు కదా, ఈయనదంతా సోషల్ మీడియా కూతలే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కేటీఆర్. ఆగస్టు 2 తారీఖు దాకా ఛాలెంజ్, ఆగస్టు 2 తారీఖు దాకా మేము టైం ఇస్తున్నాం, సమయం ఇస్తున్నాం. ఆగస్టు 2వ తారీఖు లోపల మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి పంపులు కనుక ఎత్తకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష ఎత్తాం, 50,000 రైతుల్ని తీసుకుపోతాం అని చెప్పినటువంటి కేటీఆర్. ఏడాది 50,000 రైతులు కోతల రాయడు అంటారు. ఆయన చూసి నవ్వుతారు. ఏవే ఏతులు 50,000 రైతులేడవా? ఆగస్టు 2 పోయి ఇవాళ ఆగస్టు ఎంత? ఆగస్టు ఇవాళ 7వ తారీఖు వచ్చింది. 5 రోజులు అయిపోయింది. మర్చిపోయినావా టిల్లు? ఆగస్టు 2 తారీఖు పోయి ఆగస్టు 7 వచ్చిందా? రైతుల మీద ప్రేమ ఉంది కదా, మరి మళ్ళీ మేడిగడ్డకి ఎందుకు పోలే? కారణం నేను చెప్తా. మేడిగడ్డకు పోతే సన్నాసి, మేడిగడ్డకు పోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టును బేస్ చేసుకొని పోవాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమి ఇచ్చిందంటే, అన్నారంలో కానీ, సుందిళ్ళలో కానీ, మేడిగడ్డలో కానీ నీటి నిల్వ కనుక చేస్తే పిల్లర్లు పూర్తి స్థాయిలో కుంగిపోయి మరో సునామీ వచ్చే అవకాశం ఉంది. అందుకే మేడిగడ్డలో నీటి నిల్వ చేయకూడదు. ఈ విషయం తెలుసు, ఈ పెద్ద మనిషికి ఈ విషయం తెలుసు. తెలిసే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు చూసిన తర్వాత అన్నీ మూసుకొని ఇంట్లోన్నాడు. ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి నువ్వో నేను అనుకుంటే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు మంత్రిని ప్రజల త్యాగాల పునాదుల మీద నిర్మించిన ప్రాజెక్టు వృధా అవుతుందని ఇప్పటికే
మంతని నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం పూర్తి బాధల్లో ఉన్నారు. దాన్ని రిపేర్ చేసి పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేయాలి తప్ప రెచ్చగొట్టి తప్పుడు పనులు చేసి డ్రోన్లు ఎగరేసి ఫారెన్ టూర్ లెక్క ఏదో పారాచూట్లలో వచ్చి ఏదో టూర్ శీతాకాల టూర్ లెక్క చేస్తా అంటే కలవది. ప్రజలు విఘ్నులైన ప్రజలు అన్ని చూస్తా ఉన్నారని కేటీఆర్ కు మరోమారు చెప్పడం జరుగుతా ఉంది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్, సీఎం రేవంత్ అమెరికా టూర్ లో ట్రైజిన్ టెక్నాలజీతో ఒప్పందం. అమెరికా సీఎం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తదితరులు ఏదైతే ట్రైజిన్ టెక్నాలజీ తోటి ఏఐ సెంటర్ ను ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసవచ్చు. ఆర్సీఎం తొలి విదేశీ సెంటర్ హైదరాబాద్ లో టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్ లో పేరొందిన ఆర్సీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆర్సీఎం అమెరికా తర్వాత తొలిసారి తెలంగాణలోనే తమ కంపెనీ ఏర్పాటు చేస్తుందని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, ఆర్సీఎం సిఇఓ గౌరవ్ సూరి ఇతరుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీనివల్ల ఈ సెంటర్ కీలకంగా నిలుస్తుందని, వచ్చే 2 ఏళ్లలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలుపగా, డిఈషా గ్రూప్, బ్లాక్ స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. ఇకపోతే కంపెనీ ఏర్పాటుకు అన్ని విధాల సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు తెలపడం జరిగింది. ఐటీ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రేవంత్ రెడ్డి ఆర్సీఎం కంపెనీ ప్రతినిధులతోటి మీటింగ్ సందర్భంగా చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసింగ్ అని ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలుస్తుందని, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కోరడం జరిగింది. నిన్న ఏదైతే దళిత మహిళను ఇబ్బంది జరిగిందో, షాద్ నగర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటాం, ఇందిరమ్మ రాజ్యంలో ఇటువంటివి సహించం డిప్యూటీ సీఎం బట్టి. అదే విధంగా అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఈ అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడారు. కేసు పూర్వాపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బట్టి దృష్టికి సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు ఆర్డర్స్ ఇచ్చారు. దీనితో కమిషనర్ అవినాష్ మహంతి, ఒక సిఐ సహా 6 సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో షాద్ నగర్ వంటి ఘటనలు సహించేది లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి వైద్య సాయం అందించడంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఏదైతే రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ నడవాలి, చట్టబద్ధమైన పద్ధతులకు సంబంధించి ఏదైతే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ వారి లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన విషయానికి వచ్చేసరికి మహిళలపై అనాలోచిత నిర్ణయాలు చేసినట్లయితే తప్పకుండా శిక్షిస్తామని, మీరు ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆలోచనలు చేయొద్దని, వారిని సస్పెండ్ చేయడమే కాకుండా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. దాంట్లో ఏం జరిగింది, ఏ విధంగా పోలీస్ వ్యవస్థ తప్పుగా వ్యవహరించిందనే కమిటీ పూర్తి విషయాలు తెలియజేస్తుందని చెప్పి బట్టి విక్రమార్క గారు షాద్ నగర బాధితురాలి కుటుంబానికి అండగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హైడ్రా దూకుడు ఏదైతే హెచ్ఎండిఏ గత కొన్ని రోజుల నుంచి గడిచిన 10 సంవత్సరాలలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి తుప్తావస్థలోకి వెళ్ళి ఎక్కడికక్కడ చెరువులు ఆక్రమణలకు జరిగి ఏటి కాడ నాలాలపై కన్స్ట్రక్షన్లు జరిగిన లంచాల మత్తులు మూలిగినటువంటి హెచ్డిఎంఏ గత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ విస్తరణకు సంబంధించి హైదరాబాద్ సుందర నగరంగా ప్రపంచ అభివృద్ధి పటంలో నెంబర్ 1 స్థానంలో ఉండాల్సిన గ్లోబల్ సిటీని ఎక్కడికక్కడ ఆక్రమణలతో విపత్కర పరిస్థితులు వస్తే ఎక్కడికక్కడ ఇబ్బంది జరిగి నాలాలలో మనుషులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చి సుందర విశ్వనగరాన్ని అధ్వాన పరిస్థితి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైడ్రా అనే ఒక కొత్త సిస్టమ్ ను తయారు చేయడం జరిగింది. హైడ్రాను దాదాపుగా 2000 చదరపు కిలోమీటర్ల దూరానికి సంబంధించి సిటీ ఆనుకొని ఉన్నటువంటి దాన్ని 600 చదరపు కిలోమీటర్లకు 600 మీటర్లకు సంబంధించిన దాన్ని 2000 కిలోమీటర్ల పరిధికి పెంచి దానికి స్వయం ప్రతిపత్తికను కల్పించి స్వయం నిధులను సమకూర్చి హైడ్రాకు విశేష అధికారాలు ఇవ్వడం జరిగింది. దీనిలో దాదాపుగా 6 రకాల పోలీస్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, అదేవిధంగా కమిషనర్, దానికి సపరేట్ ఒక కమిషనర్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫలితాలను మనం ఇప్పుడిప్పుడే చూడబోతున్నాం.
దానికి సంబంధించి చెరువులపై స్పెషల్ ఫోకస్ చేసిన హైడ్రా చెరువుల ఆక్రమణకు గురి కాకుండా వాటి రక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుంది. భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రధాన మార్గాల గుండా చెరువులకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఈ చెరువుల ఆక్రమణ కారణంగా వరద నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు మురుగునకు గుంపవుతున్నాయి. ఈ అంశంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పవర్స్ ఇవ్వడంతో ఎక్కడికక్కడ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా చెరువుల కబ్జాపై వస్తున్న ఫిర్యాదులపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. చెరువుల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. హైడ్రాకు నిర్భయంగా ఫిర్యాదు చేయండి. రంగనాథ్ చెరువులు, పార్కు స్థలాల తదితర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే హైడ్రాకు ఫిర్యాదు చేయవచ్చునని కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. హెల్ప్ లైన్ సెంటర్లు 180050990029500950560596 లేదా 040295605993 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఇదే విధంగా తనను వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు కూడా చేయవచ్చన్నారు. అపాయింట్మెంట్ కోసం 7207923085 నెంబర్ కు మెసేజ్ చేయవచ్చునని, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని తెలియజేశారు. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా హైడ్రా ముందుకెళ్తుందని, హైడ్రా ఇదే విధంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఎక్కడా వరద ప్రభావం లేకుండా, ఎక్కడా రోడ్లపై నీరు నిలవకుండా తెలంగాణ మణికిరీటంలో హైదరాబాద్ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆశ్రమ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు సక్సెస్ అయితే వచ్చేసారి ప్రైమరీ నుంచే ఏదైతే గురుకుల, రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో 1 to 10th వరకు స్పోకెన్ ఇంగ్లీష్ను కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం పెట్టాలని చూస్తుంది. కానీ మేడం ఎవరు, ఖుష్బు ఐటీఐడిఏ ఉట్నూరుకు సంబంధించిన మేడం చెప్తా ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టి ఉన్నతమైన విద్యా విలువలను మీరు చేయాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న స్థానిక ఇష్యూస్ ఉంటున్నాయి. భోజనానికి సంబంధించి, వసతి గృహాలకు సంబంధించి, బెడ్షీట్లకు సంబంధించి, డ్రెస్ కోడ్కు సంబంధించి అంశాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఏదైతే మౌలిక వసతుల కల్పన ప్రాథమికంగా గనక ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నటువంటి 30,000 స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న జనాల కన్నా 2 రెట్లు అధికంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఇవాళ విద్యార్థి లోకం, తల్లిదండ్రులు ఆరాట పడతా ఉన్నారు. కానీ మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతా ఉంది. చెల్లెబేలు కోసం ఢిల్లీలో తిరుగుతున్నారు. అసలు విషయం దాచి అబద్ధాలు చెప్పొద్దు. కేటీఆర్, హరీష్ పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మీరేనని కామెంట్. టిఆర్ఎస్ పార్టీ ఏదైతే టీడీఎల్పీని, కాంగ్రెస్ ఎల్పీని, లాస్ట్ కు బిఎస్ఎల్పీని కూడా విలీనం చేసుకుంది. ప్రోత్సహించేది ఏదైతే పార్టీ ఫిరాయింపుదారులను తయారు చేసిందే మీరు అని చెప్పి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతా ఉంది. ఇకపోతే ఇదంతా ఇంపార్టెంట్ న్యూస్ కాదు, కానీ చదువుతాం. రెవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విత్డ్రా. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఎమ్మెల్సీ. కవితతో కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్. తిహార్ జైల్లో 3వ సారి చెల్లిని కలిసిన కేటీఆర్. ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు? మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ ఢిల్లీలో ఉన్నారు. శనివారం రాత్రి కేటీఆర్, హరీష్ ఢిల్లీ చేరుకోగా ఇతర నేతలు వచ్చారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై కేటీఆర్, హరీష్ ఇతర నేతలు న్యాయ నిపుణులతో సమావేశమైనట్టు మీడియా ప్రకటన రిలీజ్ చేశారు. మంగళవారం ప్రొఫెసర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నేత ఇంట్లో నిర్వహించి వీడియో సందేశాన్ని పంపించగా మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఏం లేదు, ఇలా అమ్మా నువ్వు చేయరా అని పని చేసినావు. ఉన్నతమైన విలువలతో కూడినటువంటి బతుకమ్మకు ఇన్ఛార్జిగా నీ అంత నువ్వే పెట్టుకొని తెలంగాణ తల్లి బొమ్మను నీ రూపంలో ప్రతిబింబించే విధంగా తెలంగాణ భవన్లో పెట్టిరు. అంటే తెలంగాణ బతుకమ్మ తల్లి, తెలంగాణ తల్లిని ఈమె రూపంలో పెట్టాలని చూసారు. ఈమె బతుకమ్మ జాగృతి అని పెట్టి వేల కోట్ల రూపాయలు లూటీ చేసింది. ఈమె వాచ్ ఖరీదు 30 లక్షలు. ఈమె దుబాయ్లోని బూర్జ్ ఖలీఫాలో ఈమె పేరు మీద ఒక పెద్ద బహుళ అంతస్తే ఉంది. ఈమె భారతదేశ మహిళలు
మద్యపాన నిషేధం కోసం కొట్లాడిర్రు కానీ ఎక్కడైనా మద్యం తయారు చేస్తామని కొట్లాడలే. అటువంటి గొప్ప పని చేసే పుణ్యాత్మురాలు ఇవే. ఈ పుణ్యాత్మురాలు బెయిల్ కోసం సుప్రీంకోర్టు పోనీకి ప్రయత్నం చేస్తా ఉన్నారట. చేయమనండి, ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలా అంకుల్ చేయమనండి, ఏం చేస్తాం? ఓ సిస్టమ్ పద్ధతిలో విచారణకు హాజరవుతాం, ఓ సిస్టమ్ పద్ధతిలో మేము జరిగింది చెప్తాం. 1% డీవియేషన్ లేకుండా కేసీఆర్ గారి కోసమే మాపై నింద వేస్తున్నారు అంటారు. అమ్మా, మరి లిక్కర్లో నువ్వే ప్రధాన పాత్ర అంటగా, కేసీఆర్ కోసం కాదటగా, లిక్కర్లా నువ్వే ప్రధాన పాత్ర అటగా. ఈమెతోటి అంటగాగినందుకు పాపం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా ఆగము చంద్ర అంగట్ల సేన్ లెక్క అయిపోయింది. ఒక అట్లుంటది వీళ్ళతోటి. నిన్న మధ్యలో ఒకటి వీడియో వచ్చింది. ఏం వీడియో వచ్చిందంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుకుంటా, వాట్ ఈస్ దిస్ అధ్యక్ష అధ్యక్ష అని ఇట్లా అనుకుంటా, అధ్యక్ష ఇవాళ ఇండియాతో పోలిస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాను జీడిపిలు ఎంతో గొప్పగా ఉన్నాయి అధ్యక్ష, మచ్ బెటర్ దాన్ ఇండియా అధ్యక్ష, ఇదేం పద్ధతి అధ్యక్ష అని అన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తే శ్రీలంక సంకనాకిపోయింది, బంగ్లాదేశ్ బరం అయిపోయింది, నేపాల్ సిద్ధకాన్ అయిపోయింది. కేసీఆర్ కుటుంబం నోట్లకెళ్ళి ఏ పదం అయితే వస్తుందో అది మొత్తం సత్రాలు అయిపోద్ది. కేటీఆర్ నోట్లకెళ్ళి మేడిగడ్డ వచ్చేది, మేడిగడ్డ మేడిపండు అయిపోయింది. కేసీఆర్ నోట్లకెళ్ళి ఈ దేశాల పేరు వచ్చింది, కథం అయిపోయింది. ఈమె నోట్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయమనండి, ఏం చేస్తాం అనేది. లాస్ట్కు లిక్కర్ రాణిగా పేరుంది, జైల్లో ఉండాల్సిన సంది. విధి ఎవరిని ఇడిచిపెట్టేదమ్మా, అందరినీ లెక్కలు తీస్తుంది. ఫేక్ సర్టిఫికెట్లతో సీట్లు కొల్లగొట్టిండ్రు. స్థానికత లొసుగుతో ఏపీ స్టూడెంట్ల మోసం. తెలంగాణలో చదవకపోయిన దొడ్డిదారిన స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు 10 ఏళ్లుగా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్. ఏపీకి చెందిన చాలా మంది స్టూడెంట్స్ 10th క్లాస్ వరకు ఏపీలో చదివి హైదరాబాద్ లో ఇంటర్ చేస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు తెలంగాణలో చదవకపోయినా చదివినట్టుగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి దొడ్డిదారిన కండక్ట్ సర్టిఫికెట్ తెచ్చి కాలేజీలో సీట్లు పొందుతా ఉన్నారు. గత 10 ఏళ్లలో ఇలా ఎంతో మంది చేసిన అధికారులు గుర్తించలేకపోయారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణలో చదివినట్టుగా పలు ప్రైవేట్ స్కూళ్ల నుంచి స్టడీ కండక్ట్లు తీసుకొచ్చారు. ఇవే సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు అటెండ్ అయ్యారు. ఇందులో 7గురికి మన స్టేట్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీట్లు అలాట్ అయ్యాయి. కాలేజీలో జాయిన్ అయ్యే సమయంలో వారి సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారి 9వ తరగతి వరకు తెలంగాణలో చదివిన ఇంటర్ ఏపీలో చదవడం ఏంటని అనుమానంతో వచ్చి వర్సిటీ ఉన్నతాధికారులను తీసుకెళ్లారు. ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అడ్మిషన్ లో కాలేజీలో అడ్మిషన్ లో నిరుడు 20 మందిపై రిజిస్టర్ చేసిన హెల్త్ వర్సిటీ. పెద్ద పెద్ద గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం, పెద్ద గొప్పలు. ఆంధ్రోళ్ళు లంకల పుట్టినోళ్ళు ఎవరైనా రావన్లే, లంకల పుట్టినోళ్ళు రాచన్లే, ఆంధ్రోల పెత్తన్నాన్ని ఒప్పుకోమని జగన్ తోటి అంటగాగి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన మెడికల్ ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి దాదాపుగా 200 మంది గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర పిల్లలు వచ్చి తెలంగాణ సీట్ల మీద మేము తెలంగాణ వాళ్ళమని చెప్పి సీట్లు చేసుకొని మెడికల్ సీట్లలో వారు చదువుకోవడం జరిగింది. కానీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం, గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానిపై ఫోకస్ పెట్టలేదు. 7 ఎంబీబీఎస్ సీట్లు రద్దు చేసింది ఇప్పుడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల విషయంలో స్టూడెంట్ల విషయంలో పునరావృతం చేస్తామంటుంది. పాత నిబంధనలు కొనసాగించలేమని చెప్పి క్లియర్ గా చెప్పింది. ఏపీకి ఉన్న 15% అన్రిజర్వ్డ్ కోటా గడువు ముగిసింది. అందుకే అన్రిజర్వ్డ్ గడువు కోటాను రద్దు చేస్తూ గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన జీవోను మార్పులు చేశాం. జీవో 33 తీసుకొచ్చి 114 ప్రకారం లోకల్ స్టేటస్ నిర్ణయించడానికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివి ఉండాలి, లేదా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న 7 ఏళ్ళు ఏమైనా 4 ఏళ్ళు తెలంగాణలో 3 ఏళ్ళు ఏపీలో చదివి ఉండాలనే 2 క్లాసులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కోటా గడువు ముగిసినందున సెకండ్ క్లాస్ ను తొలగించాం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివిన నిబంధనలు మాత్రమే కొనసాగించాం. ఇదేమి మేము కొత్తగా తీసుకొచ్చిన రూల్ కాదని చెప్పి దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు. ఏదైతే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లలో ఆంధ్ర విద్యార్థులను తెలంగాణలో ఏదైతే రిజర్వేషన్ కోటాలో అనుమతించబోము, తెలంగాణ ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యమని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది.